హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వారి కోసం సదర్లాండ్ కంపెనీ వాళ్ళైతే ఒక ఇమ్మీడియట్ రిక్రూట్మెంట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదా ఎనీ డిగ్రీ కావచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అయితే ఎలిజిబుల్ అండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కనుక చూస్తే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఈ జాబ్స్కి ఇమ్మీడియట్గా కావాలి అనుకునే వారికి అయితే ఖచ్చితంగా వెంటనే షేర్ చేసేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే ప్రజెంట్ ఈ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. గ్రీటింగ్స్ ఫ్రమ్ సదర్లాండ్. కరెంట్లీ వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్. అంటే ప్రజెంట్ అయితే వీళ్ళు ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ రోల్ కింద ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇద్దరిని కూడా హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ప్రొఫైల్ కింద చూసుకుంటే ఫ్లూయెంట్గా అయితే ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ క్యాన్ అప్లై అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. బోత్ ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ క్యాన్ అంటే ఎవరైతే వాయిస్ ప్రాసెస్ లేదా బీపీఓలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుందో మీరు ఒకవేళ కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటే అయితే ప్రజెంట్ ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి. బోత్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మినిమం 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, ఎనీ డిగ్రీ కావచ్చు, లేదా గ్రాడ్యుయేట్ పాస్అవుట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకి రొటేషనల్ బేసిస్లో షిఫ్ట్స్ కూడా ఉంటాయి. అలాగే రొటేషనల్ బేసిస్లో మనకి వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి. అయితే వీక్లీ మాత్రం మీడియం వచ్చేసి 5 days మాత్రం వర్కింగ్ డేస్ ఉంటుంది. అండ్ మనకి రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూకి సంబంధించి వాయిస్ అండ్ వర్డ్స్ అండ్ రౌండ్, ఆపరేషన్స్ రౌండ్ అయితే ఉంటుంది. మనకి టోటల్గా ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది 2-way క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 25 kilometers బౌండరీ లిమిట్స్ కూడా ఉంటాయి కంపెనీ వాళ్ళకి సంబంధించి. అంటే ఈ లొకేషన్స్ వరకు వాళ్ళు అయితే క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకు ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ వరకు మీకు క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు ఆ లొకేషన్లో మీరు ఎక్కడైనా ఉండే చేస్తే డైలీ క్యాబ్లో వచ్చేది మీరు ఆఫీస్కి అయితే వెళ్ళొచ్చు. క్యాండిడేట్స్ హూ ఈజ్ కంఫర్టబుల్లీ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ క్యాన్ అప్లై. అంటే ఓన్లీ ఇవన్నీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అండి, అలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. నీడ్ ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ. నో వర్చువల్ ఇంటర్వ్యూస్ అవైలబుల్. ప్రెజెంట్ ఎలాంటి వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఏం లేదు. అవుట్ ఆఫ్ స్టేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అంటే ఎవరైతే అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చెప్తున్నారు. బట్ నో ప్రాబ్లం, మీరు ఒకవేళ అక్కడే ఉండేసి జాబ్స్కి అయితే మీరైతే అంటే చేసుకుంటారు కాబట్టి మీరు మ్యాక్సిమం అయితే ఎలిజిబుల్ అండి. అంటే చాలామంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంకా తెలంగాణ వాళ్ళు అంటే ఓన్లీ లోకల్ వాళ్ళు అని చెప్పేసి ఎలిజిబుల్ కాదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. బట్ మీరు ఆ లొకేషన్లో మీరు స్టేబుల్గా ఉంటే నో ప్రాబ్లం. అయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి మనకు ఫస్ట్ రౌండ్ వచ్చి మీకు హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. తర్వాత మీకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. తర్వాత ఆపరేషన్స్ రౌండ్ అయితే మీకు అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే మేజర్గా ఈ జాబ్స్కి వచ్చి మీ దగ్గర ఎక్సలెంట్గా ఇంగ్లీష్లో మీరు మాట్లాడడం వచ్చి ఉంటే మిమ్మల్ని ఈజీగా వాళ్ళైతే హైర్ చేసుకుంటారు. అండ్ పెర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే నార్మల్గా మనకు 2.25 నుంచి 3.25 LP వరకు అయితే మీకైతే శాలరీ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారు. అయితే ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ కింద ఇచ్చినటువంటి నెంబర్లు అయితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అలాగే వీళ్ళు మనకు రెఫరెన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, HR సంతోషి అని చెప్పేసి. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అండ్ టైమింగ్ వచ్చేసి 10 AM to 2 PM వరకు అయితే మనకి ఈ ఒక వాకింగ్ డ్రైవ్ అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు వాళ్ళు వచ్చేసి రెజ్యూమ్, లేటెస్ట్ ఆధార్ కార్డ్ అయితే మీరైతే తీసుకొని వాకిన్కి అయితే వెళ్ళండి. అండ్ మీకు ఒకవేళ అడ్రస్ డీటెయిల్స్ కావాలి, మేము వాకిన్కి వెళ్దాం అనుకుంటే డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే మీరైతే హెచ్ఆర్ కూడా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ కూడా మీకు నోటిఫికేషన్ ఉంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వచ్చేసి అయితే వీళ్ళు డైరెక్ట్గా మనకి ఎప్పటి నుంచి అంటే 31st May నుంచి 9th June వరకు అయితే కంటిన్యూస్గా అంటే మండే టు ఫ్రైడే టైప్లో వెళ్తే వాకిన్ కనెక్ట్ చేస్తున్నారు. టోటల్గా 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. లింకే మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి, చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చేసి వాకిన్కి అయితే వెళ్ళండి. లాస్ట్ డేట్ వచ్చేసి 9th June లాస్ట్ డేటు. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.